ఇప్పుడు మీరు కూడా ఎలాంటి పేపర్ ఫోల్డింగ్, వీడియో ఎడిటింగ్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మన స్క్రీన్ రికార్డ్‌లోకి వెళ్ళిపోతే మన మొబైల్ స్క్రీన్ అయితే వస్తదనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏది క్యాప్‌కట్ నేను ఇక్కడ ఉంది కదా క్యాప్‌కట్, దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూ వీడియో అని ఉంది కదా ప్లస్ ఐకాన్ మీద, ఇదిగోండి దీని మీద అయితే ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయన్నమాట. ఇదైతే వీడియోస్ కాదు, ఇక్కడ ఫొటోస్ అనేవి కనిపిస్తుంది చూడండి, చూపిస్తాను. ఆ ఫొటోస్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనం అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోవాలన్నమాట. సపోజ్ నేనైతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్నాను చూడండి. తర్వాత ఇక్కడ ఎండ్ అయితే డిలీట్ చేసింది. ఇక్కడ దీన్ని ఇప్పుడు రేషియో పెట్టుకోవాలన్నమాట. మనం చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా రేషియో, యాక్సెప్ట్ రేషియో ట్యాప్ చేయండి. 16:9 రేషియో ఉంటుంది యూట్యూబ్ రేషియో. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. సెలెక్ట్ చేసుకున్నారా, అప్పుడు వీడియోని అయితే అదే ఇమేజ్ని అయితే జూమ్ చేయండి అనమాట. బ్యాక్గ్రౌండ్ని కొంచెం డ్యూరేషన్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే ఓవర్లే అని కనిపిస్తుంది చూడండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూసారా ఓవర్లే, దాని మీద ట్యాప్ చేయండి. ఓవర్లే దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మరి అయితే పేపర్ బోల్డ్ టెక్స్ట్ ఇమేజ్ని అయితే ఒక ఇన్షాట్ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేపర్ బోల్డ్ టెక్స్ట్ని అయితే హారిజాంటల్ షేప్లో పెట్టుకోండి. ఇన్షాట్ లోగోని అయితే జూమ్ చేయండి కొంచెం. మళ్ళీ ఇక్కడ ఓవర్లే మీద అయితే ట్యాప్ చేయండి అనమాట. కనిపిస్తుంది చూడండి. ఓవర్లే మీద ట్యాప్ చేసి ఇప్పుడైతే మనకి వీడియోస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వీడియోస్ అని ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇది కాదు, ఇది ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ వీడియో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నాకు కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ అయితే లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో. తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్లోకి అయితే రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రోమాకీ అయితే ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను. దాని మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోయింది చూసారా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం దాన్ని చూసారు కదా అలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం చిన్నగా స్మాల్ సైజ్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోద్ది, అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, అదిగోండి కరెక్ట్గా వచ్చింది చూసారండి. అలాగా ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్ సైజులో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళండి అనమాట. అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్, ఇదిగోండి బ్రైట్నెస్. ఆ బ్రైట్నెస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్ ఇంకో పేపర్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే అవుతుంది. ఇది మనకు కావాల్సింది. తర్వాత మళ్ళీ బ్రైట్నెస్లోకి వెళ్ళి కొంచెం హై పెట్టుకోండి అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు చూసారా కలిసిపోయింది, అందులో కలర్ అయితేనే. ఇప్పుడు చూడండి, అది చూసారు కదండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకైతే సౌండ్ ఎఫెక్ట్ అయితే కావాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆడియోలోకి అయితే వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది చూసారా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా సెర్చ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ బార్ ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సింది అయితే పేపర్ ఫోల్డింగ్ ఎఫెక్ట్ అని టైప్ చేయండి. తర్వాత ఓకే నొక్కండి. చూపించండి చూడండి. ఇప్పుడు మీకు స్క్రోల్ చేయండి అనమాట. ఇక్కడ మీకు చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు దానికి సరిపోయేటట్టుగా ఎంచుకోవాలన్నమాట వాటిని. చూడండి ఇప్పుడు ఇంకా అలాగా నేను చూసుకుంటా వెళ్తున్నాను, మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది కాదు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏ సెలెక్ట్ చేసుకోవాలో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా సౌండ్ ఎఫెక్ట్ ఆఫ్ టర్నింగ్ అని, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను అయితేనే. ఒక ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సౌండ్ అయితేనే. అక్కడ దాకా చాలు నాకు సౌండ్ అయితేనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వీడియో అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది, జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం, అంతే. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, అదిగోండి ఆ ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అదిగోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఉంటాను, బాయ్ బాయ్.